హాయ్ అండి. ఈరోజు వీడియోలో గుత్తి కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. ముందు పావు కిలో కాకరకాయలు కడుక్కొని తీసుకోండి. ఆ చివర ఈ చివర కట్ చేసి మధ్యలో ఇలా ఓపెన్ చేసుకుని లోపల గింజలన్నీ తీసేసుకోండి. వీటిని సాల్ట్ వాటర్లో వేసి 2 సార్లు బాగా కడుక్కున్నాక తీసి పక్కన పెట్టుకోండి. ఇలా వీటిని స్టీమ్ చేసుకోవాలి. వాటర్ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు వేసుకుని ఇలా చిల్లులు గిన్నె పెట్టుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారనివ్వండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఏదైనా స్పూన్ కొలతగా తీసుకుని అర స్పూను సాల్ట్, ఓ స్పూన్ కారం, అర స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 10 వరకు ఎల్లుల్లిపాయ రేకులు వేసుకుని మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఇలా ముద్దగా అవుతుంది పొడి. దీన్ని కాకరకాయల్లో వేసి స్టఫింగ్ చేసుకోండి. ఎక్కువగా ఉండి మిగిలితే లాస్ట్లో చల్లుకోవచ్చు. స్టవ్ వెలిగించిన ఒక కళాయి పెట్టిన కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని గుత్తి కాకరకాయలు ఇందులో పెట్టుకుని 2 సైడ్లు మార్చుతూ కలుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేయించుకోండి. లాస్ట్లో పొడి ఉంటే దీని మీద చల్లుకోవచ్చు, లేకపోతే వట్టినే తినవచ్చు. సైడ్ డిష్గా బాగుంటుంది.